పడకపోతే, ఇది జరగకపోతే, ఇదే అయితే మీకు తెలియదు ఏదైనా జరగచ్చు అసలు. మీకు అద్భుతం అనిపించిన సినిమా మీరు షాకింగ్ మీకు చెప్పాలంటే 'ఇందిరా' సినిమా నాకు అసలు నచ్చదు. 'ఇందిరా' సినిమా రోజే మా సినిమా వేస్తున్నాం. చెన్నై లవ్ స్టోరీ అదే డేట్కి వేస్తున్నాం రేపు. 'ఇందిరా' సినిమా అసలు నాకు నచ్చేదే కాదు అసలు. మరి నా జడ్జిమెంట్ ఎంత రాంగ్ అది 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 చూడండి రికార్డులు అసలు. ఇంకేముంది, అల్టిమేట్ రికార్డ్స్ కదా. అల్టిమేట్ రికార్డ్స్ ఇండస్ట్రీ అంత బద్దలు కొట్టేసింది. మరి నాకు నచ్చలేదు కదా. సో డైరెక్టర్ చాలా ప్రాణంగా ప్రేమించిన ఒక సినిమా ఆడియన్స్కి నచ్చాలన్న రూల్. సినిమా ఈ సబ్జెక్టివ్ను అది ఓకేలే. ఇప్పుడు మన తాలూకు జడ్జిమెంట్స్ ఆల్వేస్ కరెక్ట్ అవ్వాలని ఏం లేదు కదా. ఈ సినిమా ఆడుతుందో లేదో అన్న అంటే చాలా బాగున్న సినిమా ఏం సినిమా రా బాబు అని అనిపించినవి చాలా పెద్ద హిట్లు అయిపోయినాయి ఉన్నాయి. అవును, చాలా పెద్ద హిట్. సో మనకి మనం ఎక్కడ హ్యాపీగా ఉండాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగానే తృప్తిగా ఈ సినిమా తీసినందుకు చాలా కొన్ని సీన్లు చూసుకుని ఈ రోజుకి కూడా నిన్న క్లైమాక్స్లో లాస్ట్ అరగంట చూసుకున్నప్పుడు అబ్బా ఎంత బాగా తీసాంరా బాబు అని. అదే నేను చూస్తున్నాను కదా ఇప్పుడు నువ్వు నీ తాలూకు పోస్చరు, సిట్టింగు, నీ తాలూకా మొత్తం అన్నీ నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. యు ఆర్ సెటిల్డ్ ఇన్ ఏ పర్టిక్యులర్ మూడ్, కంఫర్ట్, హ్యాపీనెస్. ఎక్కడ నీలోని ఇంకో రకమైన ఆదరాబాదరాగా ఒక మాట మాట్లాడట్లేదు నువ్వు. ఎక్కడ దెర్ ఇస్ నో స్టామరింగ్, దెర్ ఇస్ నో స్టాగరింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. మాట్లాడుతున్నప్పుడు చక్కగా పోసగుచ్చినట్టు చక్కగా శ్రద్ధగా అతడి సినిమాలో డైలాగు త్రివిక్రమ్ డైలాగ్ లాగా శ్రద్ధగా అంటుకట్టినట్టు అని అట్లా అంత బాగా చెప్పావు. అంటే ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ దట్ ది ఫిల్మ్ హ్యాస్ రియల్లీ గివెన్ యూ. లేకపోతే ఎక్కడొక్కడ బాబు ఇదేంట్రా అన్న ఫీలింగ్ కాదు. నువ్వు ప్రాస్ అండ్ కాన్స్ మాట్లాడుతున్నావు అంతే తప్పితే నాట్ దట్ డిస్బిలీఫ్ ఆన్ ది ఫిల్మ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇందాక చిరంజీవి ఎప్పుడని చెప్పావు నువ్వు ఇందరు నచ్చలేదు నాకని? ఇది ఇందులో నచ్చలేదన్నా లేదు, మా ఫ్యాన్స్లో మేమే కొట్టుకునేవాడు అనమాట. నేను టాగోర్ ఫ్యాన్ని.